మరో పక్కన ఇంకా కాంచన ఇంటికి రాలేదు అని శివన్నారాయణ ఎదురు చూస్తుంటే ఖచ్చితంగా వస్తుంది ఎదురు చూడకు అని చెప్పి అక్కడ నుంచి వస్తాడు దశరథ్. ఇటువైపు సుమిత్ర కూడా కాంచన కోసం ఎదురు చూస్తుంటే కార్తీక్ను పిలిచి అడుగుతుంది. అలా ఆగడంతో మా అమ్మ రావడం లేదని కార్తీక్ అంటాడు. ఎందుకు అంటే మీరు మా అమ్మను ఒక్కటే పిలిచారు అందుకే రాదు అని అంటే నేను అందరినీ పిలవాల్సిన పని లేదు అని సుమిత్ర అంటుంది. ఆమె మాటలకు కార్తీక్ అసహనం వ్యక్తం చేస్తూ మా అమ్మ కూడా రాదు అని అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు పారిజాతం జ్యోత్స్న చెప్పినట్టు దీప దగ్గరకు వెళ్లి ప్రేమగా మాట్లాడుతూ నాటకం మొదలు పెడుతుంది. నువ్వు ఎలా అయినా జ్యోత్స్న జీవితం కాపాడాలి. నీకు దండం పెడతాను. ఇప్పుడు నువ్వు చెప్తే ఆ నిశ్చితార్థం ఆగిపోతుంది. లేదంటే అది ఆగదు. నా సుమిత్ర కూతురు బతుకు నాశనం అవుతుంది. దయచేసి నువ్వే కాపాడాలి దీప అని ఆమె చేతులు పట్టుకుంటుంది. అదాంత చూసిన దీప మనసులో ఆహా ఏం నాటకాలు అని అనుకుంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.